ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ స్థలములో నుండి సహాయము, అలాగనే సియోనులోను ఆయన నిన్ను ఆదుకుంటాడు. పరిశుద్ధ స్థలము అనగా దేవుని ఆలయము లేక ఆయన సన్నిధి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అప్పుడే దేవుడు నీకేమి చేస్తున్నాడు, జవాబిస్తున్నాడు లేక సహాయము చేస్తూ ఉన్నాడని బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకొనిచున్నాం. అందుకనే దావీదు అంటాడు, దేవుని యొక్క మందిరమునికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. అనగా పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క సహాయం ఉన్నది, పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క ఆదరణ ఉన్నది, పరిశుద్ధ స్థలములో రక్షణ ఉన్నది, పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క ప్రసన్నత, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, ఆదరణ ఇవన్నీ కూడా కలుగుచున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిని నడుచుటకును, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుటకును నువ్వు సిద్ధపడము, తప్పక దేవుడు నీకు సహాయము చేస్తాడు. అంతేకాక బైబిల్ గ్రంథమంది ఇలాగున్నది, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. కీర్తనలు 132వ అధ్యాయము 13వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును. సియోను అనగా యెరూషలేములోని దేవుని యొక్క పట్టణముగా ఉన్నది. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. ఈ యెరూషలేములో ఈ సియోను అనేటువంటి పట్టణాన్ని దేవుడు తనకు నివాస స్థలముగా ఆయన చేసుకున్నాడు, దానిని కోరుకొని ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. కీర్తన 3వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ పర్వతము, పరిశుద్ధ స్థలము లేక సియోను ఇవన్నీ కూడా దేవుని యొక్క నివాస స్థలములుగా ఉన్నాయి. ఆ స్థలములో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు చక్కని జవాబునివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నా నామమును జ్ఞాపకార్థం ఉంచు స్థలములోనికి నేను దిగివచ్చి అక్కడ నేను మిమ్మును ఆశీర్వదింతును అంటున్నాడు. అదే దేవుని యొక్క సన్నిధి, అదే దేవుని యొక్క ఆలయం. 2-3 ఎక్కడ కూడి ఆయన నామమునందు ప్రార్థిస్తూ ఉన్నారు, వారి ప్రార్థన తప్పక ఆయన ఆలకిస్తాడు. వారి మొరను అంగీకరించి వారికి సహాయము చేయవాడిగాను, వారిని ఆదుకొనువాడిగాను ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమందు ప్రార్థించు. నీ సమస్యలు, నీకు పరిస్థితులను, నీ స్థితిగతులను బట్టి నువ్వు కృంగి ఉండవచ్చును, కానీ ప్రభు సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఆదుకొను దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు సహాయము చేయువాడును, రెండవదిగా ఆదుకొనువాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో నీకు సహాయం చేసి నిన్ను ఆదుకుంటాడు. తప్పక దేవుని సందులో ప్రార్థించండి. మీ యొక్క సమస్యలను దేవునికి తెలియజేయండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డలు నీ సహాయము కోసమును నీ ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి జీవితంలో నీ సహాయము, ఆదరణ నీ బిడ్డలకు దయచేయి. ప్రియ రాజా, నీకు స్తోత్రములు. వారి విన్నపాలు ఆలకించండి. వారి ప్రార్థన మనవులను మీరు అంగీకరించి దేవా జవాబును వారికి దయచేయి. పరిష్కార మార్గమును వారికి అనుగ్రహించి నీ కృపతో నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.